నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జంగారెడ్డిగూడెంలో మార్చి 9, 2022 అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 25 మంది చనిపోయారు. అందరూ ఒకే లక్షణాలతో చనిపోవడంతో అరే ఏం జరుగుతోంది ఇక్కడ అని చెప్పి పరిశీలిస్తే వాళ్ళందరూ చనిపోవడానికి కొన్ని గంటలకు ముందు వాళ్ళు నాటుసారా తాగారని చెప్పి అందరూ చెప్పడంతో అప్పుడు ఒక 4 కేసులు పెట్టారు. కేసులు పెట్టి నాటుసారా తాగడం వల్ల 25 మంది చనిపోయారని చెప్పి ఆరోపణలు రావడము, దాని మీద వాళ్ళు విచారణకు ఆదేశించడము, విచారణకు ఆదేశించిన తరువాత ఆ విచారణ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభావితం చేసి కేసును తప్పుదోవ పట్టించి అవి సహజ మరణాలుగా దాన్ని చిత్రీకరించేటువంటి ప్రయత్నాలు అయితే చేశారు. ఎంత దుర్మార్గుడంటే ఎక్కడ వాళ్ళకు ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సి వస్తుందో, 25 మందికి ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సి వస్తుందో, లేదా ప్రభుత్వం మీద నాటుసారా మరకలు ఎక్కడ పడుతుందో అని చెప్పి ఉద్దేశంతో ఈ ఘనకార్యం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఇప్పుడు దాని మీద సిట్ విచారణ అయితే జరుగుతూ ఉంది. ఆ సిట్ విచారణలో అవి కల్తీ సారా మరణాలే అని చెప్పి తేలింది. వాళ్ళు తాగినటువంటి ఆ నాటు సారా ఏదైతే ఉందో అందులో మిథైల్ ఆల్కహాల్ ఎక్కువ శాతం కలవడంతో వాళ్ళు మరణించారు. ఆ చనిపోయినటువంటి 25 మంది కూడా ఒకటే లక్షణాలతో చనిపోవడంతో వాళ్ళు చనిపోవడానికి ప్రధాన కారణం కల్తీ సారా తాగడం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. ఇలాంటి వాటిని అరికట్టడానికే ప్రభుత్వమే అప్పుడు ఈ సారాయి షాపులు పెట్టుకుని సారాయి వ్యాపారం చేసిందని. అసలు నిజమేందంటే జంగారెడ్డిగూడెంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చనిపోయినటువంటి 25 మంది కల్తీ సారా తాగి వాళ్ళు తాగినటువంటి సారాలో మిథైల్ ఆల్కహాల్ ఎక్కువైపోవడం వల్ల వాళ్ళు మరణించారు. అది ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి అంటుకుంటుందో అని చెప్పి ఆయన కేసును తప్పుదోవ పట్టించడానికి వ్యవస్థలను మేనేజ్ చేశాడు. సహజ మరణాలు కావు. జంగారెడ్డిగూడెం మృతుల శరీరాల్లో మిథైల్ ఆల్కహాల్ నమూనాలు. దర్యాప్తు సంస్థలపై నాటి వైకాపా పాలకుల ఒత్తిళ్లు. ఈ కేసుల్ని ఐపీసీ 304(2) కిందకు మార్చి విచారించాలి. ఈ కేసుల్ని ఐపీసీ 304(2) కిందకు మార్చి విచారించాలి అని చెప్పారంట. వైకాపా ప్రభుత్వ హయాంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగినవి సహజ మరణాలు కావని, మిథైల్ ఆల్కహాల్ కలిసిన సారా తాగడం వల్లే వాళ్ళంతా ప్రాణాలు కోల్పోయారని సిట్ తేల్చింది. అసలు ఏం జరిగిందంటే జంగారెడ్డిగూడెంలో 2022 మార్చి 9 నుంచి 12 వరకు, అంటే 9వ తారీఖు, 10వ తారీఖు, 11, 12 4 రోజుల్లో 25 మంది ఒకటే లక్షణాలతో చనిపోవడం జరిగింది. సో ఎందుకు చనిపోయారని చూస్తే వాళ్ళు చనిపోవడానికి కొద్ది గంటలకు ముందు నాటుసారా తాగారని తేలిందంట. ఈ మరణాలపై జంగారెడ్డిగూడెం పోలీసులకు ఫిర్యాదులు అందగా అనుమానాస్పద మృతి కింద అప్పట్లో 4 కేసులు నమోదు చేసి మమా అనిపించేసి సహజ మరణాలు అని చెప్పేశారు. జగన్మోహన్ రెడ్డి గారు సరే తప్పు జరిగిపోయింది అని చెప్పి ఆ 25 మందికి కనీసం ఎక్స్గ్రేషియా ఇచ్చినా కూడా ఆ 25 కుటుంబాలు బాగుపడేవి. సో నాటు సారా తాగుతా ఉన్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా ఆర్థిక పరిస్థితి బాలేక కదా తాగుతారు, పేదవాళ్లే కదా తాగుతారు. సో ఆ 25 మంది ఇంటి పెద్దను కోల్పోయినటువంటి 25 మంది అంటే దాదాపుగా ఒక ఇంటికి 4 వేసుకున్నా కూడా 100 మంది పొట్టగొట్టారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు. సో తప్పు ఒప్పుకొని ఆ నిందితుల్ని శిక్షిస్తామని చెప్పి అది నాటుసారా తాగడం వల్లే వచ్చినటువంటి మరణాలు, నాటుసారాని అరికడతామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆ 25 మందికి ప్రభుత్వం నుంచి సహాయం కనుక అంది ఉంటే ఆ 100 కుటుంబాలు రోడ్డున పడేది కాదు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇలాంటి వాళ్ళ కడుపు కోత వల్లే 151 నుంచి 5 గాల్లో కలిసిపోయింది. ఆ కల్తీ సారా మరకలు అప్పటి ప్రభుత్వానికి అంటకూడదనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు దాన్ని కప్పిపుచ్చి కేసును పక్కదారి పట్టించి కల్తీ సారా ఏమి లేదు, సో మిథైల్ ఆల్కహాల్ తక్కువగా ఉండి ఆ బాటిల్లో నింపి తిక్క బ్రాండ్లు పెట్టి ఆ ప్రభుత్వ దుకాణాల్లో అమ్మేశారు. కానీ ఇక్కడ బయట వాళ్ళకి ఎంత కలపాలో తెలియకుండా మిథైల్ ఆల్కహాల్ ఎక్కువ కలిపేశారు కాబట్టి చనిపోయారు. సో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దొరికినవి సారాను కల్తీనే, మందు కల్తీనే. కల్తీ గల్తీ ప్రభుత్వాన్ని నడిపాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ చూడండి, సహజ మరణాలంటూ జగన్ సర్టిఫికేట్లు ఇచ్చాడు. అందరూ అప్పుడు ఆ సారా తాగిన తర్వాత బాధితులంతా కడుపులో తీవ్రమైన నొప్పి, కళ్ళు మసకబారిపోయి చూపు కోల్పోవడము, వాంతులు, తల తిరగడము, ఆయాసము, ముఖమంతా పచ్చగా అయిపోవడము, ఇలాంటి సింటమ్స్ తో చనిపోతే సహజ మరణాలు అని చెప్పినట్ట. సరే ఒక నొప్పి వస్తుంది సహజ మరణంలో, కడుపు నొప్పి, కళ్ళు తిరగడము, కళ్ళు మసకబారిపోవడము, వాంతులు, విరేచనాలు, ఆయాసము, 25 మందికి కూడా ఒకటే లక్షణాలు వచ్చి చనిపోతే కూడా
సహజ మరణాలని సర్టిఫికేట్లు ఇచ్చి ఆ 25 కుటుంబాల నోట్లో మట్టి కొట్టారు. ఆ కుటుంబాల నోట్లో మట్టి కొట్టారు. ఈ ప్రభుత్వం కూడా మట్టి కొట్టుకుపోయింది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.